హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనమ్ బ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనమైతే బైకర్ పిట్ షాప్ కాకినాడ, మన కాకినాడలో ఉన్న యాక్సెసరీ షాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చామన్నమాట షాప్కి. సో లెట్స్ గో టు ద షాప్. సో షాప్కి అయితే విజిట్ అయినాం. మన ఫ్రెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. ఈ షాప్ మన ఫ్రెండ్దే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం కంప్లీట్ డీటెయిల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట బైకర్ పిట్ షాప్ కాకినాడ కోసం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో ఇవి వచ్చేసి మనకి క్రాష్ గార్డ్స్ అనమాట, అన్ని బైక్స్కి అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కప్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండిల్ బార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట. సో వాటికి ప్రో ట్యాపర్స్ కూడా ఉన్నాయి మనకి, ఆర్ఎక్స్ అండ్ వాటికి వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్మెట్ సెక్షన్ అనమాట. హెల్మెట్లో వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ 800 to 40,000 ప్రీమియం హెల్మెట్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ ఫ్రమ్ యాక్సార్, ఇది వచ్చేసి యాక్సార్ వెనమ్ ఎడిషన్, మన ఫేవరెట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎస్ఎంకే కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే, ఎస్ఎంకే ఇంపోర్టెడ్ హెల్మెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడ్స్, ఎస్బి, ఇంకా వేగా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. చూడండి, మీకు కలెక్షన్ అయితే మొత్తం చూసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర లేడీస్ హెల్మెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో వెస్పా అటువంటి హెల్మెట్స్కి, అటువంటి బైక్స్కి బాగా యూజ్ అవుతాయి. ఇవి అయితే మంచి లుక్ వస్తాయి. సో చూసారు కదా, హెల్మెట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్యాడింగ్ కానీ అవి కానీ లుక్ అయితే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర అయితే ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయన్నమాట మనకు ప్రోడక్ట్స్ వచ్చేసి. అండ్ ఇదైతే మనకి వేగాలోనే బన్నీ ఎడిషన్ అనమాట. సో గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి హెల్మెట్స్ అయితే. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ హెల్మెట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎంకే, యాక్సార్, స్టీల్ బడ్, స్టడ్స్, అలా ఆల్ టైప్ ఆఫ్ స్టాక్ అయితే మన దగ్గర ఉందన్నమాట మన బైకర్ పిట్ షాప్ కాకినాడలో. సో ఎవరికైనా హెల్మెట్స్ కావాలనుకుంటే సేఫ్టీ పర్పస్లో మనకి తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయి అన్నమాట హెల్మెట్స్ వీళ్ళ దగ్గర. సో అన్నీ చూసుకోవచ్చు ఒకసారి. సో వీళ్ళ దగ్గర బ్లూటూత్ హెల్మెట్స్ అయితే కూడా అవైలబిలిటీ ఉంటాయి. ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో ఇక్కడతో హెల్మెట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బ్యాగ్స్ అనమాట. సో కేటీఎం, యమహా, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బన్నీ క్యాప్ అనమాట. సో మన టెడ్డీ వాడతారు కదా, అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన సేఫ్టీ గార్డ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా వేసుకోవచ్చు అవి. సో ఆ తర్వాత వచ్చేసి ఇదంతా వైజర్ స్టాక్ అనమాట. సో మనకి ఇక్కడ స్టాక్లో వచ్చేసి చాలా వరకు వైజర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇది మన ఆర్సీది, ఇదైతే స్టాక్ వైజర్ అనమాట. మనం అయితే అన్స్టాక్ వైజ్ వాడతాం, అదైతే ఫుల్ వస్తుంది అనమాట వైజర్. అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాస్ట్లు అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి ఎగ్జాస్ట్లు. ప్రీమియం క్వాలిటీ ఎగ్జాస్ట్లు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. సో రిమైనింగ్ ఎగ్జాస్ట్లు వచ్చేసి వీళ్ళ దగ్గర అయితే మనకి ఏఆర్ ఎగ్జాస్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఎస్సీ ప్రాజెక్ట్, సో మన దగ్గర ఎస్సీ ప్రాజెక్ట్ కూడా ఉంటాయన్నమాట. చూసారు కదా, ప్రీమియం క్వాలిటీ ఉంటాయన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి అక్కర్పవిక్లో మనకి ఇది షార్ట్ క్యాన్ అనమాట. ఇందులో లాంగ్ క్యాన్ ఉంటుంది, చూపిస్తాను లాంగ్ క్యాన్ కూడా మీకు. సో ఇది లాంగ్ క్యాన్ అనమాట, మనకి లాంగ్ క్యాన్ వస్తుంది. సో ఇది వచ్చేసి విత్ డీబీ కిల్లర్ వస్తుంది మనకి. ఇది మనకు అవసరమైతే డీబీ కిల్లర్ రిమూవ్ చేసేయచ్చు. సో వితౌట్ డీబీ కిల్లర్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. వితౌట్ డీబీ కిల్లర్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ కార్బన్ ఎడిషన్ అనమాట. వితౌట్ డీబీ కిల్లర్ వస్తుంది మనకు. ఇందాక చూపించింది అయితే విత్ డీబీ కిల్లర్ వస్తుంది అనమాట. అది కావాలంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడతో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాస్ట్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఇంపోర్టెడ్ కావాలంటే బేరాల్ ఎగ్జాస్ట్ కూడా వీళ్ళు స్టాక్ ప్రీ ఆర్డర్లు తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బెండ్ పైప్స్ అనమాట. మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బెండ్ పైప్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి ఎగ్జాస్ట్లకి. సో చూసుకోవచ్చు మీరు స్టాకు. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే యాక్సెసరీస్ అనమాట. మనకి ఇండికేటర్స్, స్విచ్చెస్ అండ్ హెల్మెట్ లాక్స్ ఉంటాయి కదా, అవన్నమాట హెల్మెట్ లాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి రేడియం లైట్స్, మనం నైట్ టైం యూస్ చేసుకోవడానికి. అండ్ క్యాప్స్ వచ్చేసి రస్ట్ పట్టకుండా యూస్ చేసుకోవడానికి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీ ఉంది. ఇవి లెవర్స్, మనం కలర్ఫుల్ లెవర్స్ వేసుకోవాలనుకుంటే ఇటువంటి లెవర్స్ వేసుకుంటే బైక్ ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. అండ్ వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ప్రీమియం క్వాలిటీ మాస్క్స్ అనమాట. ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత బాగుందో దీన్ని. వీళ్ళ దగ్గర అయితే ప్రతి ప్రోడక్ట్ ప్రీమియం క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అనమాట. సో చెక్ చేసుకోవచ్చు మీరైతే. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో చెక్ చేసుకోవచ్చు ఒకసారి.
సో ఆ తర్వాత వచ్చేసి మనకి హ్యాండిల్కి వేసుకునే గ్రిప్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి, ప్రో ట్యాపర్ గ్రిప్స్. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లెవర్ గార్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మంచి లెవర్ గార్డ్స్ అయితే ఉంటాయి, కార్బన్ ఫినిష్ లెవర్ గార్డ్స్. సో చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఇవన్నీ రీజనబుల్ కాస్ట్లోనే దొరుకుతాయి అనమాట. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇండికేటర్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ అయితే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, హ్యాండిల్ కూడా ఇండికేటర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇవైతే మాక్సీస్ అనమాట. సో మాక్సీ అనగా ఏంటంటే మనకి ఒక ఐస్ అది బ్లింక్ అవ్వడానికి వేసుకుంటాం అనమాట. సో మన ఆర్సీకి వేస్తాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలా 16 ప్యాటర్న్స్ వస్తాయి ఇందులో, అలా వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ZX టెన్నర్ మిరర్స్. మనకి R15 V3 V4కి అయితే బాగా సెట్ అవుతాయి అనమాట, ఇవి బాగా ఫిట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి హెల్మెట్కి పెట్టుకునే క్యాప్స్ టైపు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ క్యాప్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. డెవిల్ క్యాప్స్ హెల్మెట్కి డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చేసి ఇవైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ కానీ ప్రతిదీ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మీకు ఎటువంటి యాక్సెసరీ కావాలన్నా సరే వీళ్ళ స్టోర్ని విజిట్ అయితే మనకి కంప్లీట్గా దొరుకుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి MT హెల్మెట్స్. సో ఇది కార్బన్ ఫైబర్ హెల్మెట్ అనమాట. ఇందాక చెప్పా కదా 40,000 హెల్మెట్ అని చెప్పి, ఇదే అనమాట. అది ఫుల్ కార్బన్ ఫినిషింగ్ వస్తుంది, దాని ప్యాడింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఒరిజినల్ హెల్మెట్స్ అయితే ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర, మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వచ్చి. బయట ఎక్కడైనా అయితే మనకి రీఫర్బిష్డ్ ఫస్ట్ క్వాలిటీ హెల్మెట్స్ అమ్మేస్తుంటారు. సో ఇప్పుడు ఇది నేను వేసుకొని దీని ప్యాడింగ్ అది ఎలా ఉంది ఏంటి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ కార్బన్ హెల్మెట్కి. సో నేనైతే వేసుకుని ట్రై చేశాను అనమాట. ఫిట్టింగ్ కానీ దాని ప్యాడింగ్ కానీ చాలా అయితే చాలా బాగుంది. సో ప్రీమియం లుక్ అయితే వచ్చిందనమాట హెల్మెట్ వేసుకోగానే. ప్రీమియం హెల్మెట్ కింద నాకైతే క్లియర్గా తెలిసింది ఆ డిఫరెన్స్. నా నార్మల్ హెల్మెట్కి ఆ 40K హెల్మెట్కి డిఫరెన్స్ అయితే క్లియర్గా అర్థమైంది. సో అదనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి. సో ఇటువంటిది ఏమైనా ఫుల్ కార్బన్ ఫినిష్ వస్తుంది అనమాట ఈ హెల్మెట్. సో ఈ హెల్మెట్ అయితే ప్రజెంట్ స్టోర్లో అవైలబిలిటీ ఉంది. ప్రైజెస్ కోసం ఇప్పుడైతే బెస్ట్ డీల్లో కూడా ఉంది. ప్రైజెస్ కోసం అయితే మన స్టోర్ని ఒకసారి విజిట్ అయిపోండి. అండ్ MTలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి, ఒకసారి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ప్రో డిస్క్స్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర ఫుల్ ప్రో డిస్క్, హాఫ్ ప్రో డిస్క్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ దగ్గర డుకాటి ప్రో డిస్క్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మోటిల్ చైన్ లూబ్ అండ్ స్ప్రేస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ తర్వాత వచ్చేసి మనకి స్లైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో మనకి రెక్టాంగులర్ షేప్లో వస్తాయి, అవి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయి. స్టాక్ చూసుకోవచ్చు మీరు ఒకసారి, ప్రీమియం క్వాలిటీ స్టాక్ అనమాట వీళ్ళ దగ్గర. సో ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంకా చాలా ఐటమ్స్, ఇవన్నీ వాటికి సంబంధించినవి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైబర్ పార్ట్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి, మన బైక్స్కి ఫైబర్ పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది అండర్ బెల్లి మనకి కంప్లీట్ సెట్ అయితే వస్తుందన్నమాట. కంప్లీట్ సెట్ కాలితే కంప్లీట్ సెట్ అండ్ సైడ్ ప్యానల్స్ ఏ కాలితే విడివిడిగా కూడా తీసుకోవచ్చు. S3 XE కిట్, X2 కిట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిట్స్ అన్నీ వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఫైబర్ పార్ట్స్ అయితే ఇవి కూడా మనకి నార్మల్ క్వాలిటీ కాకుండా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి వైజర్స్ అనమాట. మనకి MT-15కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్ వైజర్స్ ఇవి. వీళ్ళ దగ్గర అయితే ట్రాక్ టైర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి, మీకు కావాలంటే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి గార్డ్స్ అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ ఉంటాయి, KTM, పల్సర్, R15, ఆల్ టైప్ ఆఫ్ గార్డ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో అండ్ వీళ్ళ దగ్గర కార్బన్ క్లీనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇదేంటిదంటే మనకి ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి బాగా కార్బన్ పట్టేసి ఉంటాయి ఇంజిన్లో అది. సో ఇది చేసుకోవడం వల్ల మనకి ఇంజిన్లో పికప్ కానీ మైలేజ్ కానీ ప్రతిదీ పెరుగుతుందన్నమాట. అండ్ ఇంజిన్ నుంచి వచ్చే మనకి ఇది కూడా స్మోక్ కూడా తగ్గిపోతుంది. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. సో టోటల్ ఎక్స్ప్లోరింగ్ బైకర్ పిట్ షాప్ కాకినాడ. సో అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఆల్ బైక్స్కి అయితే DLR వర్క్స్ కూడా చేస్తారనమాట మనకి. అండ్ మన దగ్గర హెల్మెట్స్ అయితే ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉంది. సో స్టోర్కి అయితే విజిట్ అయిపోండి ఇటువంటివి కావాల్సిన. సో అండ్ ఏ బైక్ ఏ యాక్సెసరీస్ కావాలన్నా సరే సో విజిట్ బైకర్ పిట్ షాప్ కాకినాడ. మనకైతే బెస్ట్ డిస్కౌంట్లో అయితే ఇక్కడ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. సో ఎవరైతే కొత్తగా వీడియోకి వస్తున్నారో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ బైకర్ పిట్ షాప్ కాకినాడ ఆల్సో. సో థ్యాంక్ యూ ఆల్. మనకి లొకేషన్ వచ్చేసి కాకినాడ మెయిన్ రోడ్ మసీద్ సెంటర్ పక్కన స్ట్రీట్లో అనమాట.
టువర్డ్స్ మనకి దేవాలయం స్ట్రీట్కి వెళ్ళే స్ట్రీట్లో బైకర్ పిట్ షాప్ కాకినాడ అయితే ఉంటుంది. సో విజిట్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ ఆల్.